వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్ మసాలా కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 10 ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని మనం బాయిల్ చేసుకుందాం. ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా 3 ఆనియన్స్ తీసుకున్నాం, 2 టమాటోస్ తీసుకున్నాం. అందులో మనం జీడిపప్పు 5-6 జీడిపప్పు తీసుకున్నాం, 3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి. ఈ ఆనియన్స్ని మనం సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఈ జీడిపప్పు ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి ఒకసారి మనం మిక్సీలో పట్టుకున్నాం. ఫ్రెండ్స్, మనం బౌల్ పెట్టి అందులో ఎగ్స్ కడిగి పెట్టుకున్నాం. మనము ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇది బాగా బౌల్ అయినాక పొట్టు తీసేసుకున్నాం. అప్పటిదాకా మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఆనియన్స్, జీడిపప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోకి మనం 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకుంటాం. పోసుకున్నాక ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇది కాస్త బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చల్లారినాక మిక్సీలోకి వేసుకొని మిక్సీ వేసుకున్నాం. ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది ఫ్రెండ్స్ మనకు చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకు ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కలర్లోకి రావాలి, బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాం. ఇందులోనే ఇది మగ్గిపోతాయి కాబట్టి ఒక 2 మినిట్స్ తీసేసి మనం చల్లగైనాక మిక్సీలో వస్తుంది. ఫ్రెండ్స్, మనం మిక్సీకి అయితే వేసుకుంటున్నాం చల్లగా అయింది కాబట్టి. ఇందులోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్, కారం కూడా ఇందులోకి వేసుకున్నాము. తగినంత కారం నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలాగో మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. అందులో లవంగాలు కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకుందాం. మనం ఎంత కారం తింటాం దాన్ని బట్టి మనం కారం వేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, మనకు మసాలా అన్నది రెడీ అయిపోయింది. జీడిపప్పు, ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసినాం కాబట్టి మనం ఇప్పుడు మసాలా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, మనకు ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయినాయి, పొట్టు తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకేనా? మనం స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. ఓకేనా? ఆయిల్ వేసుకున్న కాస్త హీట్ అయినాక మనం ఈ ఎగ్స్ అనేది మనం లైట్గా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్క ఎగ్స్ అనేది వేసుకుంటాం.
ఇట్లా పెట్టుకోండి. మనకు ఇట్లా ఫ్రై చేసి కలుపుతుంది. రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇందాక ఎగ్స్ని మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ కలర్లో రావాలి మనకి. ఇప్పుడు మనం దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిగతాది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్, మనము ఎగ్స్ని ఇదే ఆయిల్లో మనం ఈ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా సార్? ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రెండ్స్, ఇందులో కొంచెం మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ మాత్రం సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేది జర మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే మనం ఇందాక పచ్చిమిర్చిలు తీసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకున్నాం. 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాం. ఇప్పుడు హాఫ్ తీసుకున్నాం. ఇందులోనే ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇందులో మనం 3-4 ఇలాచీలు, లవంగాలు 3 మనకి బాగా ఫ్రై చేస్తాం. మనకి ఇట్లా బ్రౌన్ కలర్లో కావాలి ఆనియన్స్ అనేది. ఫ్రెండ్స్, ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఎగ్ మసాలా కర్రీ మనకు రోటీలో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసినాక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇంకా వెరైటీగా ఏమైనా వంటలు ఏమైనా ఉన్నా దాంట్లో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి నేను దాన్ని చేస్తాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మనకు ఆనియన్స్ అనేది ఈ కలర్లో రావాలి, మొత్తం బ్రౌన్ కలర్. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీకి పట్టుకొని ఈ మసాలా వేసుకుంటాం. బాగా సరి మసాలాని మనం ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ టమాటాలు కానీ 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం వేసుకునేది ఏమీ లేదు, ఆల్రెడీ అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇదే సరిపోతుంది. జరైతే ఈ ఆయిల్ జర పైకి వచ్చేదా దీన్ని కలుపుతుంది మాడకపోతే. ఈ మసాలా అన్నది మనకి ఇందులోకి మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకున్నాక మనం ఒకసారి మనం
మరి పలుచగా ఉండదు మనకు మసాలా అనేది. దగ్గర పడ్డాక కాసేపు మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి ఏంటి కదా, ఇందులోకి మనం ఇందాక పెరుగు తీసుకుంటాం. పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటాం, కొద్దిగా హాఫ్ కప్. దీన్ని మనం బాగా ఒకసారి కలిపేసుకుంటాం. కలుపుకుంటే సరిపోతుంది. అప్పటిదాకా మనం ఆ ఎగ్స్ని మనం కాట్ చేసి మసాలాలంతా దాన్ని పెట్టాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకొక 3 minutes మూత పెట్టేసి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ గ్రేవీ అనేది టిక్ వచ్చింది. ఈ మాత్రం సరిపోతుంది. మనం ఇందులోకి లాస్ట్ ఆప్షన్ 1 teaspoon ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి ఇంకో 2 minutes మళ్ళీ ఆల్మోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇందాక ఈ ఎగ్స్ని కట్ చేసుకున్నాం, ఇట్లా కార్డ్స్ పెట్టుకున్నాం. ఇది ఇందులోకి వేసేసి మెల్లిగా పెట్టుకున్నాం. ఇవన్నీ ఇందులోకి వేసుకొని ఒక 2-3 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి చేసుకుంటే మనకు ఎగ్ మసాలా కలిపేయడానికి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు లాస్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ ఎగ్స్కి పెట్టాలి కాబట్టి ఒక 2-3 minutes ఇందులోనే సిమ్లో పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు కర్రీ అనేది ఆల్రెడీ అయిపోయినట్టు అయిపోయినాయి. ఈ మసాలాలన్నీ ఎగ్స్కి కూడా బాగా పట్టినాయి. ఓకేనా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.